హలో హలో 9440255669 సిద్ధాంత గారేనండి? సిద్ధాంత గారు ఉన్నారండి? ఓకే. సిద్ధాంత గారు ఉంటే వారికి ఒకసారి ఇవ్వండి ఫోను, మాట్లాడే పని ఉంది. హలో, ఎవరండి మాట్లాడేది? నేను సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారంలోని 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అండి. చెప్పండి. హలో సిద్ధాంతి గారు, నమస్తే అండి. నేనండి, రామయ్యనండి. మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదండి. ఆ ఇంటికి మీరు ప్లాన్ ఇచ్చారు. అయితే మేడమెట్ల దగ్గర ఒక చిన్న సందేహం వచ్చింది. మేడమెట్లు ఎక్కడ పెట్టాలి ఒక్కసారి మీరు చెప్పగలరండి? అంటే నైరుతిని పెట్టాలా, వాయువులో పెట్టాలా ఏంటనేది డౌట్ వచ్చింది. అంతకంటే ఎక్కువ లేదు. ఒకసారి మీరు చెప్పండి. రామయ్య, మీరా? అవును, మేడమెట్లు పెట్టుకోవాలని సందేహం వచ్చిందా? నేనే కదా దాన్ని ప్లాన్ ఇచ్చాను. మేడమెట్లు అన్నట్టయితే మీది ఉత్తర సింహద్వారం, ఉత్తర వాయువులో పెట్టుకోండి, బాగుంటుంది. అదే కానీ తూర్పు సింహద్వారం అన్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. దక్షిణ సింహద్వారం అన్నట్టయితే దక్షిణ నైరుతిలో పెట్టుకోవచ్చు. పడమర సింహద్వారంలో అయితే పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో పెట్టవద్దు, తూర్పుని పెట్టవద్దు, ఉత్తరాన్ని పెట్టవద్దు. మీరు వీలైనంత వరకు కూడా మేడమెట్లు ఈవెన్ నెంబర్స్ సరిసంగా పెట్టుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. మేడమెట్ల క్రింద ఏ విధంగా కట్టడాలు ఏమి కట్టకండి. కడితే అది మీకు ఏ విధంగానూ మంచి ఫలితం రాదు, బాగోదు. తర్వాత మీకు సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఇంటికి వదులుకుంటే అన్ని విధాలు కూడా మీకు బాగుంటుందని నేను చెప్తున్నాను. తర్వాత మేడమెట్లు కూడా 7 ఇంచెస్, 6 to 7 ఇంచెస్ హైట్, తర్వాత మటుకు పాదం పెట్టేలాగా 9 అంగుళాల నుంచి అడుగు లోపల పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అయితే మేడమెట్లు వెడల్పు కూడా ఇంచుమించుగా 2.5-3 అడుగులు ఉండేలా పెట్టుకోండి, మీకు బాగుంటుంది. స్థలాభావం చేత స్థలం సరిగా లేకపోతే మినిమం 2 అడుగులైనా పెట్టుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మేడమెట్లు పెట్టుకోవడానికి ఎటువంటి ముహూర్తాలు ఏం అక్కర్లేదు, మీరు గ్రహించగలరని నేను అనుకుంటున్నాను. తర్వాత మేడమెట్లు మీకు మేడమెట్లకి ప్రహరీ గోడకి కూడా సంబంధం లేకుండా కట్టుకోండి. మేడమెట్లకి ప్రహరీ గోడకి కూడా డిటాచ్మెంట్ చేయండి, అటాచ్మెంట్ చేయకుండా అంటే బాగుంటుంది. మేడమెట్ల క్రింద భాగంలో మీరు సెప్టిక్ ట్యాంకులు కానీ తర్వాత ఏదైనా కట్టడాలు కానీ కట్టకండి, మంచిది కాదు. దీన్ని బట్టి అన్నీ కూడా ఆలోచన చేసుకోండి, బాగుంటుంది. రామయ్య, మరి నేను ఉంటాను. ఓకే అమ్మా. తండ్రి గారు, ధన్యవాదములండి.